నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్న డోలేంద్ర ప్రసాద్ కు తగిన బుద్ధి చెప్తాం. జమీన్ రైతు అబద్ధపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విపిఆర్ పై అబద్ధపు కథనాలు రాసిన డోలేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, టీడీపీ నాయకులు కమలాకర్ రెడ్డి, జమీన్ రైతు పత్రిక అధిపతి డోలేంద్ర బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్న డోలేంద్ర ప్రసాద్ కు తగిన బుద్ధి చెప్తామన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట ప్రసాద్ రాసిన దుర్మార్గపు కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. నిరూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీకు వచ్చింది రాసుకోవచ్చు. చెప్పాల్సి వస్తే కదా చెప్పు. ఒక పేరు చెప్తాను. బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటాను. ఇదే రాసింది బందిపోట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతున్న సమాజం చెప్పవా సమాధానం. అదే బందిపోట. ఏ మైనోర్ కాడ 50% డబ్బులు అడిగాడు. ఏ మైనోర్ కాడ 50% డబ్బులు తీసుకున్నాడు. ఒక్క పేరు చెప్పండి సార్. చెప్పి తీరాల్సిందే. నేను నోట్లో ఏదో నేనెవరి పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఎట్టగలుగుతాను. చెప్పకుండా ఎట్టగలుగుతాం. పేర్లు నేను ఎవరి పేర్లు చెప్పను. నేను రాజస్థానం నా ఇష్ట ప్రకారం అంటే మేము అడిగేది సమాధానం. నువ్వు రాసావు నిన్న రాసేది చెప్పండి. మీరు ఎందుకు రాశారు? ఏ మైనోర్ గారు డబ్బులు తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? మీరు మైనోర్ గారు తీసుకున్నారు రాశారు. ఆఫీస్ కట్టింది దానికోసమా? ఆఫీస్ కట్టారు మైనింగ్ కోసమా? ఇప్పుడు ఇంట్లో ఇల్లంతా ఆఫీసే. దానికోసం దాన్ని ఎకరాలు చెప్తున్నారు. ఈ ఆఫీస్ లో వేరే దానికోసం దగ్గర చెప్తున్నారు. నిజమేనా? ఈ ఆఫీస్ పెట్టింది వేరే దానికోసం, రాత్రులు జరిగే పనుల కోసం. నిజమేనా? చెప్పాలా? మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ. మాకేమో మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకో. మేము రాత్రులు కూర్చొని ఎవరో కూర్చొని ఎవరో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కూడా. దీనికి మీరు వివరణ ఇచ్చారు. దీనికి మీ కారణం ఆధారాలు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన, అది చెప్పండి, అది ప్రూవ్ చేయండి. నేను ప్రూవ్ చేయలేను అంటాడు. నేను ప్రూవ్ చేయలేను. ఆ ప్రూవ్ చేసే పని నాది కాదు, అదేదో డిపార్ట్మెంట్ చూసుకుంటుందని. ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది? ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసింది ఈయనే. ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం. అదేంటంటే నేను రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు. ఆయన ఆఫీస్ కడుతుంటే, పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు. అది నీకు తెలీదా? దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా? ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా? ఈరోజు ఎవరో చెప్పిన మాటలేని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే వినే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు, లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తాం. నువ్వు ఎక్కడ చేసావు నువ్వు ప్రూవ్ చేయి. లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈ రోజుతో వదిలిపెట్టాం దీన్ని. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను. జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వారపత్రికలో గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది.
ఒకసారి రాశారు, 2 సార్లు రాశారు, సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది. ఎందుకు రాశారు, దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు, గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది. ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి, సీనియర్ పాత్రికేయుడి మీద దాడి, జర్నలిస్టు కార్యాలయం మీద దాడి, ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ, అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు, మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు, లేదంటే ఎవరు ఆ మైన్ ఓనరు, లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను, నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కానీ ఇటువంటి కథనాలు రాసే వారందరికీ కూడా నిజాలుంటే, వాస్తవాలుంటే, జర్నలిస్ట్ సోదరులు ఆధారాలుంటే కథనాలు రాస్తే తప్పులే. అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది, ఈ జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలేంది, ఎక్కడో సంపాదించుకొని ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తను జన్మనిచ్చినటువంటి నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని రాజకీయాల్లోకి రాకముందే, రాజకీయాల్లోకి వచ్చాక ఏదో చేస్తే రాజకీయ స్వార్థం కోసం చేసాడు అనుకోవచ్చు, రాజకీయాల్లోకి రాకముందే అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా, విపిఆర్ వైద్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలానుగుణంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈరోజు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా అటు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా తమ సొంత డబ్బులనే ఈ రోజుకి వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా కథనం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నేరుగా అడగడం జరిగింది. నోట్లో బబుల్గా వేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము వచ్చే వారం మా పత్రికలో ఇస్తామని చెప్పి వెటకారంగా సమాధానం చెప్తున్నాడు. ఈ పత్రికాధిపతికి ఇదే అలవాటు. గతంలో అందరినీ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసి అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం, ఇటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే వాస్తవాలు లేకుండా, ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుద్ది, మీరు కడుక్కోండి, మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, జాగ్రత్త, ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు, అవాస్తవ కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.